చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు అనేది తెలియజేస్తున్నాను. జరుగుతున్నాయి. ఇప్పుడు 9ది కూడా జరుగుతుంది. అదేమంటే అబద్ధ క్రీస్తులు మరియు అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి ఏమవుతారంట? బయలుదేరుతారు. బయలుదేరినారు కూడా. ఎవరు? అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు లోకానికి బయలుదేరుతారు. బయలుదేరినారు లేదా? చూస్తున్నాము వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ ఏముంటుందంటే, బయలుదేరుతారు ఎవరు ఇక్కడ? అబద్ధపు ప్రవక్తలు, అలాగే అబద్ధపు క్రీస్తు కూడా బయలుదేరుతారు అనేది క్రీస్తే ఏం చేశాడు? ఆయన తెలియజేశారు, ఎవరో కాదు. 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచబడుదురు. సింపుల్, అయిపోయింది. అబద్ధపు క్రీస్తు వచ్చాడనేది నేను ఎప్పుడు చెప్పాను? లాస్ట్ వీకే లేకపోతే 2 వారాల క్రితమే చెప్పాను. ఎవరు? యుఎస్లో ఒక వ్యక్తి వచ్చాడు, నేనే క్రీస్తునని. కొంతమంది కన్యకలను ఆయన మోసం చేసి వాళ్ళ శీలాలను దోచుకొని వాళ్ళందరూ మోసం చేసి లాస్ట్ కూడా ఆయన పోలీసులు పట్టుకున్న క్రమంలో ఆయన కూడా లాస్ట్కి ఏమైపోయినాడు? క్రీస్తుని ప్రకటించిన ఆయనే వచ్చాడో లేదు మళ్ళీ. యుఎస్లో రీసెంట్గా 2 ఏళ్ళ క్రితం జరిగింది. ఇప్పుడు అబద్ధపు ప్రవక్తలు వస్తారు. వాళ్ళు ఎలా వస్తారంటే, మీ యందు సూచక క్రియలు వాళ్ళు చేసి, అద్భుత కార్యములు చేసి, నేనే గొప్ప ప్రవక్తని తెలియజేసుకునడానికి వస్తాడు. ఎక్కడికి వచ్చారు? పాచ్ అంటే పోతున్నారు. ఇప్పుడు ఎక్కడికి పోట్లేదు. అరే నా కాలు బాగాలేదు, పాచ్ అంటే పోతుంది. సూచక క్రియలు మన అద్భుతం మన కళ్ళ ముందు జరుగుతున్నాయి లేదా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నమ్మల్లా? ఎలా నమ్ముతారు? కేవలము అద్భుతాలు ఇచ్చింది అన్ని ఎవరు? 13 మంది అపోస్తులకు మాత్రమే. ఎవరు వాళ్ళు? పౌలు గారితో సహా. అంటే ఎంతమంది ఆయన ఇక్కడ? 13 మంది. అంటే కేవలము ఆ శక్తి అనేది ఎవరికి ఉంటుందంటే కేవలము ప్రభువైన యేసుక్రీస్తుకి 13 మంది శిష్యులకే ఉంటుంది. అంతేగాని ఇంకే ఏ మానవుడికి అద్భుతాలు చేసే శక్తి అనేది ఉండదు. మళ్ళీ ఉండదు అన్నప్పుడు ఈ పచ్చ అనే వ్యక్తి ఎవరు? మళ్ళీ కాదు, పచ్చ కాదు, టాచ్. అది టాచ్ అని అంటారు కదా, ఆ వ్యక్తి ఎవరు? మళ్ళీ ఇంత పక్కడ్బందీగా బైబిల్ మనకి రాసి పెట్టినప్పుడు అది కూడా ఎలాంటి వాళ్ళు వస్తారు తెలుసా? సార్ నాకు కిడ్నీలు పోయినాయి, మీరు పాచానండి, ఏమవుతుంది మనకి? కిడ్నీ వాగవుతుంది. అయ్యిందా? ఎంత ఇచ్చింటారు ఆయనకి అప్పుడు నాటకం చేయని? ఇవన్నీ నాటకాలు కాదా? ఇవన్నీ అబద్ధపు ప్రవక్తల ఒక ఏమంటారు లక్షణాలు. ఇవన్నీ దౌర్భాగ్యం ఏమంటే మనలోనే వాళ్ళు ఏమైనారు? వాళ్ళే క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. వాళ్ళే వస్తారన్నారు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. అరే కిడ్నీలో రాలిపో టాచ్ అంటే పోవడం ఏంటి? నాకు అర్థం కాదు. డాక్టర్లు అంత కష్టపడతారు దేనికి? డాక్టర్లు కారులో ఉండి ఏడుస్తుంటారు వాళ్ళు. అరే నువ్వు టాచ్ అనేదానికి నేను ఎందుకు డాక్టర్ అయినా అనుకుంటాడు. ఎవరు? కార్నర్లో డాక్టర్ పాపం. తర్వాత ఉద్యోగం రాలేదన్నా కూడా నేను టాచ్ అంటే వచ్చేస్తుందండి. అంటే ప్రయత్నం చేసి 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 రాకపోతే నీకు టాచ్ అంటే ఏమవుతుంది? ఉద్యోగం అనేది వచ్చేస్తుంది. ఇదెంత దౌర్భాగ్యం మళ్ళీ. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు గారు మీ ముందు ఏం జరుగుతాయి? మీ ముందు
సూచక క్రియలు వాళ్ళు నమ్మించాలనే చేస్తారు కానీ, మీరు నమ్మితే మీరేమవుతారు? మోసపోతారు. మోసం పెరుగుతుందన్నాను కదా మొదటి పాయింట్‌లో. మళ్ళీ ఇది నమ్మితే మీరేమవుతారు? మోసపోతారు. ఇప్పుడు టార్చ్ అనే వ్యక్తిని నమ్ముతారా? ఎందుకు నమ్మరు? అద్భుతాలు చేస్తున్నాడు కదా ఆయన మళ్ళీ. ఆయన బాగా జనాలందరూ బాగు చేస్తున్నాడు కదా ఆయన. మళ్ళీ ఆయన చూసాక ఎంతమందొస్తారో తెలుసా? ఒక సభ నిండిపోయుంటది. మళ్ళీ ఆ సభలో ఉండేవాళ్ళందరికి తెలీదంటే? నేను చెప్తున్నా గదా! మోసం చేసేవాళ్ళుంటే, మోసపోయేవాళ్ళు కూడా ఏముంటారంట? చాలామంది ఉంటారు. ఈయన మోసం చేసే వ్యక్తి, మోసపోయేవాళ్ళు వద్దన్నా గాని వస్తానే ఉంటారు. వచ్చినారు. టార్చ్ అంటే పడిపోతారు, లెయ్ అంటే లేస్తారు, కూర్చో కూర్చుంటారు, పరిగెత్తంటే పరిగెడతారు. ఎవరెదుట వీళ్ళందరూ చేస్తున్నారు? ఆ సభలో ఉండేవాళ్ళ ఎదుటే ఈయన ఏం చేస్తున్నాడు? ఇవన్నీ చేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళందరికి తెలీదంటే? తెలీదు పాపం. ఈయన మోసం చేస్తున్నాడు, వాళ్ళు మోసపోతున్నారు. ఇదే పని. సో, ప్రభువైన యేసుక్రీస్తు గారు అందుకే ఇంత కఠినంగా ఆయన రాయించబడడం జరిగింది. అరే నాయనా! అబద్ధపు క్రీస్తు వస్తాడు. నా వల్లనే క్రీస్తు అనే వ్యక్తి వస్తాడు. వాని ద్వారా మీరేం చేయొద్దండి, మోసపోద్దండి. తర్వాత అబద్ధపు ప్రవక్తలు కూడా వస్తారు. మీరేం చేయొద్దండి. తర్వాత వాళ్ళు వచ్చిందనే కాక వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ మీ ఎదుట? సూచక క్రియలు కూడా చేస్తారు. అవన్నీ మీరేం చేయొద్దండి, నమ్మొద్దండి. ఒకవేళ నమ్మితే మీరు మోసపోతారు. అందుకే మోసం పెరిగింది. నేను వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అబద్ధపు ప్రవక్తలు వచ్చారు. అబద్ధపు క్రీస్తులు వచ్చారు. ఇప్పుడు మనం ఇంకెవరు రావాల్సింది ఇంకా? ప్రభువైన యేసుక్రీస్తు రావాలంటే మనం మోసపోవాల. ఎవరు? మనం మోసపోవాల. అదే కదా ఫస్ట్ పాయింట్. మోసం పెరుగుతుందని అన్నాడు కదా! అంటే ఇప్పుడేం ప్రభువైన యేసుక్రీస్తు రావాలంటే ఇప్పుడు మనం మోసపోవాలా? కాదు. ఆయన మోసపోండని అనలేదు ఎవరు? మీరు జాగ్రత్తగా, మెలకువగా ఉండండి అని అన్నాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే నేను వస్తాను అని అన్నాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. సో, ఇది 24వ అధ్యాయము ఎన్నో వచనం అది? 24వ వచనంలో ఇక్కడ మనకి కనపడుతుంది. అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ ఏముంటుందంటే, ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను, మహత్కార్యములను ఆగాపరచెదరు. 23వ వచనం. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ మళ్ళీ? ప్రభువైన యేసుక్రీస్తు గారే. అరే నీకు ముందుగానే చెప్తున్నాను అంటున్నాడు ఎవరు ఇక్కడ? క్రీస్తు గారు. ఆ ముందుగా చెప్పే విషయం ఏమంటే, అబద్ధపు ప్రవక్తలు వస్తారు. ఆ కాలమందు. ఏ కాలమందు అది? ఈ కాలమందే. ప్రభువైన యేసుక్రీస్తు గారు ఉన్నప్పుడు అది ఆ కాలమందు. అంటే ఇదే. సో, ఈ కాలమందని అనుకోవాలి మనము. ఇప్పుడు ఎవరు? మనము చదువుతున్న వాళ్ళ ముందు ఇప్పుడు అలాగే చదవండి. ఈ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలు వచ్చినారు. వచ్చినారా లేదా? వచ్చినారు. వచ్చిన తర్వాత సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మహాసభలో ఏర్పరచుకున్నారా లేదా జనాలందరూ? ఎవరు? టార్చ్ అనే వ్యక్తి ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలు వాళ్ళ ఎదుట చేస్తారు. మహత్కార్యములను చేస్తారు. వాళ్ళందరిని ఏర్పరచుకొని ఈయన మోసం చేయట్లేదా మళ్ళీ టార్చ్ అనే వ్యక్తి? ఆయన పేరేమో ఉంది. వద్దులే పేరొద్దు. ఒట్టు ఉంది. చూస్తున్నారు కదా మీరందరూ ఆయన వ్యక్తిని చూసే ఉంటారు. చూసింటారు కదా చాలు. మళ్ళీ ఆయన ఎదుట ఎంతమంది లేరు? ఎంతోమంది ఉంటారు. ఒక సభలో నిండిపోయింటారు ఆ వ్యక్తులందరూ. ఆయనే ఏర్పరచుకొని సూచక క్రియలు, మహత్కారములు ఆయన ఎదుట చేసి వాళ్ళందరిని ఏం చేస్తున్నాడంటే ఆయన మోసము చేస్తున్నాడు. ఇది మోసం చేస్తున్నాడని ఆ కాలమందే అని ప్రభువైన యేసుక్రీస్తు గారు ఆ కాలమని చెప్పారు. ఈ కాలమందు అదేమవుతుంది? నెరవేరబడుతుంది. అందుకే 23వ వచనము. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తము మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నాడు ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గారు? నేను చెప్తున్నా కదా అప్పుడే. మెలకువగా ఉండండి, ఉండండి, ఉండండి అని ఆయన ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు? ఇందుకే. ఎందుకు? ఇప్పుడు ఆ టార్చ్ అనే వ్యక్తి కూడా మన ఎద్దుకు రావచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు ఆ వ్యక్తిని? చెప్పండి. ఇప్పుడు టార్చ్ అనే వ్యక్తి మీ ఎద్దుకు వచ్చాడనుకోండి. మీ ఎదుట సూచక క్రియలు మీకు చేశాడనుకోండి. కాళ్ళు లేనివాడిని కాళ్ళు తెప్పించాడనుకోండి. అలాగే కళ్ళు లేనివాడిని కళ్ళు తెప్పించాడనుకోండి. ఇవన్నీ మీ ఎదుట అద్భుత కార్యములు చేశాడనుకోండి ఆయన. ఇప్పుడు మీరేం చేస్తాడు? ఆయన నమ్ముతారా? నమ్ముతారా? అరే నాకు కూడా కాళ్ళ నొప్పులు కొంచెం న్యాయం చేయమంటారా ఆయనతో కూడా? ఏం చేస్తారు ఇప్పుడు ఆయనతో? తరమల్లా ఇక్కడి నుంచి నీ స్థలంలో ఏదైతే ఆ స్థలంలో నిలబడ్డాడో ఆ వ్యక్తిని
తరుముకుంటూ పరిగెత్తాలని ఏం చేయాలి? పరిగెత్తించాలి ఎవరిని? ఆ వ్యక్తిని. ఎందుకు పరిగెత్తించాలంటే మేము మోసపోయే వాళ్ళము కాదు. ఎవరు? మేము. మేమెందుకు మోసపోయేవాళ్ళం కాదు కాబట్టి, ఈ విషయాన్ని ఎవరు చెప్పారు మాకి? అరే నాయన యేసుక్రీస్తు గారే చెప్పారు నువ్వు వస్తావని. అందుకే నేను తరుముతున్నాం. పరిగెత్తించి కొట్టాలి అట్లా వాళ్ళని ఎవరు వస్తే ఎక్కడికి? ఇక్కడికి వస్తే గిని. లేదు మేము మోసపోతామంటే మోసపోవచ్చు. తెలిసి మోసపోతే భయంకరమైన శిక్ష. తెలియక మోసపోతే శిక్ష. ఏ శిక్ష కావాలి మనకి? తెలియక మోసపోతే మీకు శిక్ష కావాలా? తెలిసి మోసపోతే శిక్ష కావాలా మనకి? ఈ 2 శిక్షలు మనకి అవసరం అనేది లేదు. ఇది చెప్పండి మళ్ళీ. 2 వద్దు మనకి. మనం తెలిసి మోసపోము. తెలియక మోసపోము. ఇప్పుడు తెలిసిన తర్వాత మళ్ళీ మోసపోతే భయంకరమైన శిక్ష. అది ఏ శిక్ష అది? నరకమే ఉండొచ్చు. చెప్పలేము. ఆ నరకం ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ ముందు అవి ఏమవుతాయి? తెరవబడతాయి. డైరెక్ట్‌గా అక్కడికే పోయొచ్చు. సో, ఇప్పుడు అలాంటి వ్యక్తులు మన ముందుకు వస్తే మనం ఏం చేయాలంటే ఆయన పరిగెత్తించాలి. పరిగెత్తించి కొట్టాలి ఎవరిని? అలాంటి వ్యక్తుల్ని. ఎందుకంటే నువ్వు వస్తావు అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చావు. ఏవేవో చేస్తున్నావు ఎదుట ఇవన్నీ కొంతమంది ముసలోళ్ళని అడిగితే ఇవేం చెప్తారంటే మాయాజలము లేకపోతే ఏదో అంటారు వాళ్ళు. కనికట్టు. కనికట్టు అని అంటారు ఎవరు? కొంతమంది పాతకాలం మనుషులు. అప్పుడు కాలంలో వచ్చేవాళ్ళంట వీళ్ళందరూ. ఇలాంటి వాళ్ళందరూ. అంటే ప్రవక్తలు కాదు వాళ్ళు. షోలేసుకుంటా కొంతమంది వాళ్ళు పల్లెటూరులోకొచ్చి కనికట్టు చేసేవాళ్ళంట వాళ్ళందరూ. సేమ్ వీళ్ళు కూడా అలాగే తయారైనారు ప్రవక్తలు కూడా జోకర్‌లాగా. ఎవరు? కొంతమంది. వాళ్ళ గెటప్ ఏసుకొచ్చి, ఆ గెటప్ ఏసుకొని అలా గెటప్ ఏసుకొచ్చి అలాంటి కార్యాలే చేస్తున్నారు ఎవరిప్పుడు? ఎవరో పాపం తెలియని వ్యక్తులకు ఎదుట. ఆ వ్యక్తులు కూడా వీడిని తెలుసుకొని మోసపోతున్నారు. ఆ వ్యక్తులు తప్పుందంటే 100% వాళ్ళది కూడా అంతే తప్పుంది. తెలిసి మోసపోయినా, తెలియక మోసపోయినా శిక్ష అనేది తప్పదు. ఆకొచ్చి ముళ్ళు వినబడ్డా, ముళ్ళొచ్చి సినిగేది దేనికి? ఆకకే కదా! సినగతాయి ఎవరికి? ఖచ్చితంగా సినిగే అవకాశం ఉంది ఎవరికి? మనకి కూడా ఉంది. కానీ మనమేమో వల్ల అందుకే ఈ వాక్యంలో కూడా తప్పులు ఎదిగితే ఇంకేం మనము చేయలేం. అలాంటి వాళ్ళందరూ ఏదో ఒకటి పట్టి లాక్కోవాలనే చూస్తారు కానీ, వాక్యంని పూర్తిగా తెలుసుకోరు. ఇప్పుడు ఎన్నయినాయి కేవలము 9 అయినాయి. ఇంకా ఎన్నున్నాయి తెలుసా? 9 ఇంకా 6 ఉన్నాయి. మళ్ళీ 6 మీకు తెలియజేసిన తర్వాత అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుందా లేదా? వస్తుంది. అదే అర్థం కూడా కాలేదు ఎపిసోడ్ అన్నప్పుడు. దాంట్లో విమర్శలు, దాంట్లో మళ్ళీ క్వెషన్‌లు. నువ్వు ఉన్నావంటే లేవు. సో, ఈ విషయాలన్నీ గమనించుకొని ఇప్పుడైనా ఎవరైనా అడిగితే మీరేం చెప్పాలంటే, సంకేతాల గురించి ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ గురించి బైబిల్‌లోనే ఉంది 24వ అధ్యాయము. అవి సూచనలుగా మనకు కనబడతాయి కానీ 6వ వచనంలో మనకేముంటుందక్కడ? ఈ సూచనలన్నీ జరుగుతాయే గానీ అంతం వెంటనే రాదు. ఇది నమ్మాలి మనం ఫస్టు. ఇవన్నీ నేనెందుకు తెలియజేస్తున్నానంటే ప్రస్తుతం జరుగుతున్నాయి కాబట్టి మెలకువగా ఉండండి. ఎవరొస్తాడని? ప్రభువైన యేసుక్రీస్తు గారు వస్తారని కాబట్టే దీని గురించి మనము ఎపిసోడ్ 3లో మనం మాట్లాడుకోవడము జరుగుతుంది. ఇంకా ఆఖరిగా 10వ చూసుకొని ముగించుకుందాం. 5 మనము నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఇంకా 5వ ఏమంటే 10వ పాయింట్ వచ్చేసి చాలామంది తమ విశ్వాసాన్ని వదులుకుంటారు మరియు మోసపరిచే ఆత్మల్ని వాళ్ళు ఏమవుతారంట? అనుసరిస్తారు. ఇది కూడా జరుగుతుంది. చాలామంది వాళ్ళ విశ్వాసాన్ని వదులుకుంటారు. వదులుకైన తర్వాత మరియు మోసపూరిత ఆత్మల్ని వాళ్ళు ఏమవుతారంట? అనుసరిస్తారు. జరుగుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ క్లియర్‌గా ఉంటుంది. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు ఏ దినంలో అంట? కడవరి దినములో కొందరు అబద్ధికులు. కొందరన్నారా? ఇక్కడ అందరన్నారా? కొందరే. ఆ కొందరుని కూడా మనం కనిపెట్టుకోకపోతే మనంత దౌర్భాగ్యులు ఇంకా ఉండరు. పౌలు గారు అదే తిమోతి గారికి హెచ్చరిస్తున్నాడు. ఏమని? అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యొద్దను అలాగే దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు గదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎలాంటి బోధ అంట వాళ్ళది? ఎలాంటి బోధ చేస్తారంటే వాళ్ళు? దయ్యాల బోధ అంటది. ఏ బోధ అది? ఇప్పుడు ఈ టాచ్ అనే వ్యక్తుడు దయ్యం బోధే అది. ఏ బోధ అది? దయ్యం బోధే.
ఇలాంటి దయ్యాల బోధలు చేసుకొని మీ వద్దకు వస్తారు. మీరు లక్ష్యం ఉంచండి. అంతేనా? మీరేముంచండి? మీరు బాగా వాళ్ళ యొద్ద మీరు కనిపెట్టి ఉండండి. ఇది చెప్తున్నాడా ఇక్కడ పౌలు గారు తిమోతికి? ఏం చెప్తున్నాడు ఆయన? లక్ష్యం ఉంచి అంటే దాన్ని కనిపెట్టి తర్వాత నువ్వేం చేయి? విశ్వాస భ్రష్టులెదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మీరు కనిపెట్టిన తర్వాత నువ్వు విశ్వాస భ్రష్టుడుగా మిగిలిపో. ఎవరికి? పౌలు గారు తిమోతి గారు చెప్తున్నాడు. ఇది చెప్తున్నాడు ఆయన. జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు తిమోతికి. కడవరి కాలంలో ఎవరు వస్తారు? అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఎలా వస్తారు వాళ్ళు? ఎలా వస్తారంటే వేషధారణ వల్ల వస్తారంటే ఎవరు? వేషధారణ అని ఎవరు అంటారు? యాక్టర్స్ అని అంటారు. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు అంటారు. వాళ్ళు వేషం వేసుకొని క్యారెక్టర్ అనేది వాళ్ళు ఏం చేస్తుంటారు? యాక్ట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా వేషధారణలో వాళ్ళు ఎవరంటే మళ్ళీ క్రైస్తవులే వాళ్ళు. ఎలాంటి క్రైస్తవులు అంటే అబద్ధపు క్రైస్తవులు, అబద్ధపు ప్రవక్తలు ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు ఎలాంటి బోధలు చేస్తారంటే మీ ఆత్మని వాళ్ళు మోసం చేయడానికి దయ్యాల బోధన చేస్తారు వాళ్ళు. మీ ఎదుట, మీ అందరి ఎదుట ఎవరైనా కానీ అటు ఇటుగా ఎవరైనా బోధ అనేది చేశారా? ఇంతవరకు ఈ ముద్లాపూర్ సంఘంలో ఎలాంటి సిచ్యువేషన్ అనేది రాలేదు. ముందు రావచ్చు అంటే చెప్పలేము. అదే కదా క్రీస్తు మనకి తెలియజేస్తున్నారు. ఎవరు? పౌలు గారు మనకి దయ్యాల బోధ చేసేవాళ్ళు వస్తారు. వాళ్ళ యందున లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎవరికి? పౌలు గారికి తిమోతి గారు. తిమోతి గారికి పౌలు గారు చెప్పుచున్నాడు ఏమని? మీరు విశ్వాస భ్రష్టులుగా అవ్వద్దండి. ఆత్మని భ్రష్టు చేసుకోవద్దండి. ఎందుకంటే కడవరి కాలంలో ఎవరు వస్తారంట? అబద్ధపు ప్రవక్తలు వస్తారు. కాబట్టి మీ విశ్వాసాన్ని మీరే పోగొట్టుకొని నాశనం చేసుకోవద్దండి. ఇలా మన సంఘంలోనే కొంతమంది నాశనం చేసుకున్నారు, మీకు తెలీదు. ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఏమంటే కొన్నేళ్ల క్రితం ఆవిడ మన సంఘానికి వచ్చేది. మన సంఘానికి వచ్చి వాక్యాలు బాగా ఉండేది, బాగా వినేది, బాగా విశ్వాసాలుగా ఉండేది. ఎవరు యందు? దేవుని యందు. ఏమైందేమో తర్వాత ఆయన భర్త చనిపోయారు. ఆవిడ భర్త అనేది చనిపోయారు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఏమైందేమో తెలియదు కానీ ఆవిడ భర్త చనిపోకముందే ఆవిడ విశ్వాస జీవితం కోల్పోయింది. ఎవరు? ఆ సహోదరి. మన సంఘంలోనే ఉండేది, పేరొద్దు. మన సంఘంలోనే ఉండేది ఆవిడ. ఉండి ఏమైందో తెలియదు కానీ సడన్లీ మన సంఘాన్ని వదిలిపెట్టి వేరే సంఘానికి వెళ్ళింది. ఆ సంఘం ఎవరితో కాదు, ఇంకొకరు ఉన్నారు కదా, వాళ్ళ సంఘానికే వెళ్ళింది. అది కూడా క్రీస్తు సంఘమే. మళ్ళీ ఏమైందో తెలియదు. అక్కడన్నా సరిగ్గా ఉందంటే ఆవిడ మీకు ఇది రికార్డింగ్ అయిన తర్వాత చెప్తాను కావాలంటే. అసలు చెప్తే బాగోదు. ఎందుకంటే నమ్మాలి కదా మీరు. నేనేమో మళ్ళీ ఊరే చెప్తున్నాను అనుకుంటారు. ఆవిడెవరో కాదు, కొన్నేళ్ల పాటు ఆవిడ నేను కళ్ళారా చూశాను. ఆవిడ విశ్వాసాన్ని నేను కళ్ళారా చూశాను. చూసిన తర్వాత రెండో క్రీస్తు సంఘానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాతనే అక్కడన్నా బాగుండాలంటే లేదు, అక్కడ కూడా వదిలేసి ఆఖరిగా డెనామినేషన్కి వెళ్ళిపోయి విశ్వాస భ్రష్టురాలుగా మిగిలిపోయింది. జరగట్లేదా మళ్ళీ ఇప్పుడు? అరే జరిగినాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఎవరు అంటున్నారు ఇక్కడ? పౌలు గారు తిమోతి గారికి హెచ్చరిస్తున్నారు. ఎలా? దయ్యాల బోధ వస్తాయి. ఏ బోధ? దయ్యాల బోధ. అదే ఆ దయ్యాల బోధలో ఒక బోధే యేసుక్రీస్తు దేవుడు కాదనే బోధ. ఏ బోధ అది? ఆ దయ్యం బోధే అది. ఎవరు దేవుడు కాదు మనకి? యేసుక్రీస్తు గారు మనకి దేవుడు కాదు అనే బోధే దయ్యాల బోధ. కాబట్టి 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ ఏముంటుందంటే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశము పాత్రుడగు పాపాపురుషుడు బయలు పడితేనే కానీ ఆ దినము రాదు. ఏ దినం మళ్ళీ ఇది? ఎన్ని దినాలు ఉన్నాయి ఇక్కడ? ఒకే దినము గురించే ఇక్కడ టాపిక్. ఆ దినమే ఏ దినము? ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ. అదే మహాదినము కూడా అని అంటారు బైబిల్లో. ఆ దినమున మీరేమవుద్దండి? మొదట భ్రష్టత్వము సంభవిస్తుందంట. ఏది? మొదట ఏం సంభవిస్తుందంట? భ్రష్టత్వం అని సంభవించి నాశము పాత్రుడకు పాపాపురుషుడు బయలు పడితేనే కానీ ఆ దినము రాదు. బయలు పెట్టినారు కాబట్టి కొంతమంది విశ్వాసులు కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. మన సంఘంలో వెళ్ళిపోయినారు ఒక ఆవిడ ఆల్రెడీ. విశ్వాసం భ్రష్టత్వం అవడం ద్వారా పాపాపురుషుడుగా మిగిలిపోయినాడు. కొంతమంది పురుషుడు కాదా? ఏ పురుషుడు అంట? పాపంతో ఉన్న పురుషుడు. ఆ దినము వస్తుంది. ఆ దినం ఏది? ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ. అదే మహాదినము. ఆ మహాదినము రాకముందు భ్రష్టత్వం అనేది ఏమవుతుంది?
పెరుగుతుంది. పెరిగిందే గాక నాశనం పాత్రుడకు పాప పురుషుడు బయలుదేరుతాడు ఆ మహాదినము రాకముందు. అంటే అలాంటి వాళ్ళు బయలుదేరుతారు దేన్ని? మన విశ్వాసాన్ని భ్రష్టత్వం చేయడానికి. అర్థమైందా? ఇప్పుడు మీ విశ్వాసం మీరు కాపాడుకుంటారా? మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటారా? దయ్యాలు బోధ చేసుకునేవాడు వచ్చి మీ యొద్ద అబద్ధపు ప్రవక్తలు అబద్ధపు బోధ చేశారనుకోండి, మీ విశ్వాసం అనేది ఏమవుతుంది? ఒక సెకండ్‌లో భ్రష్టత్వం అనేది అవుతుంది. ఇప్పుడు నేను ముందుగానే హెచ్చరించాను గదా! ఇప్పుడు మీరేమవ్వాలా? అలాంటి వాళ్ళొచ్చినా గానీ, మీ బోధ రాంగు. మీ బోధ దయ్యాల బోధ. ఇప్పుడు మీ యందు కొంతమందొచ్చి యేసుక్రీస్తు దేవుడు కాదని అంటారు. ఇప్పుడు మీరేమవ్వాలా అది? యేసుక్రీస్తు మనకి దేవుడు, మనకే దేవుడు, ఇతరులకి దేవుడు ఆయన, అందరికీ దేవుడు ఆయన. వాళ్ళకే దేవుడు, వీళ్ళకే దేవుడు, కొంతమందికే దేవుడు అని ఎప్పుడు ఎవరు చెప్పలేదు మనకి? క్రీస్తు గారు మనకి తెలియజేయలేదు. ఆయన అందరికీ దేవుడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పే కెపాసిటీ మనలో ఉండాలా. ఆ దయ్యాల బోధ అనుసరించి మనము వెళ్ళిపోతే మన జీవితం ఒక విశ్వాసం అనేది భ్రష్టత్వంలో మిగిలిపోకూడదు కాబట్టి ఆ దినం రాకముందు భ్రష్టత్వంలో బయలుదేరే వాళ్ళు పాపాపురుషుడు కావాలి కొంతమంది వస్తారు. వాళ్ళని అనుసరించొద్దండి. వాళ్ళు ఒకవేళ మీరు అనుసరిస్తే మీ విశ్వాసం కూడా భ్రష్టత్వంలో పడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మన విశ్వాసాన్ని మనమే భ్రష్టు చేసుకోవాలా? కాపాడుకోవాలా? కాపాడుకోవాలా? భ్రష్టత్వం చేసుకోవాలా? కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనము ఆ మహాదినమున మనము కనిపెట్టాలా. కనిపెట్టాలంటే మళ్ళీ మీరు ఏదోదో గూగుల్‌లో సెర్చ్ చేయడం కాదు. కనిపెట్టాలంటే ఈ మత్తయి సువార్తను మీరు బాగా గమనించి అంతం వెంటనే రాదని కూడా మీరేం చేయాలో బాగా తెలుసుకోవాలా అంతే. అంతం అనేది ఎప్పుడు వస్తుందంటే ఒకటే ఫిక్సు. అంతం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడే అంతం అనేది వస్తుంది. ఇంక వేరే అంతం అనేది ఎప్పటికి? భూకంపాలు రావడమో, లేకపోతే సునామీలు రావడమో, భూకంపాలు వచ్చి ప్రపంచాన్ని కొట్టుకొని పోవడమో, లేకపోతే సునామీ వచ్చి ప్రపంచాన్ని నాశనం చేయడమో ఇలాంటివి ఏమీ జరగదు. భూమి అంతమవ్వాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రావాలా. ఆయన వస్తేనే భూమి అనేది అంతమవుతుంది. అలా అంతమవ్వాలంటే ఇవన్నీ జరిగితేనే అంతమవుతాయో లేదని మనం తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత ఇవన్నీ జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. ఇవి గమనించి ఇప్పుడు 10 పాయింట్లయినాయి. నెక్స్ట్ వీక్ 5 పాయింట్లు ముగించేసిన తర్వాత ఈ ఎపిసోడ్ 3 అనేది ఏమవుతుంది? కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఎపిసోడ్ 3 కంప్లీట్ అయిన తర్వాత ఏ డౌట్లు ఉన్నాయో డైరెక్ట్‌గా మీరేమవ్వండి? నన్నే అడగండి. ఇతరులతో మనం చర్చించుకుంటే గిన హితబోధలు అనుగ్రహించి లేనిపోని అనుమానాలు మిగులుతాయి కానీ ఆన్సర్ అనేది మనకి రాదు. బోధించేది నేనా వాళ్ళా? బోధించేది నేను కాబట్టి నన్ను అడిగితే నా డౌట్లు ఏమవుతాయి? క్లారిఫై అనేది అవుతాయి. కాబట్టి దీన్ని అనుసరించి ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ సమీపంలో ఉందని మనం గ్రహించుకొని మనం సిద్ధపడాలి. దేనికి? మన నిరీక్షణ ఎవరి కొరకు? యేసుక్రీస్తు కొరకు. మన నిరీక్షణ ఎవరి కొరకు? యేసుక్రీస్తు కొరకు అనేది మనం జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యాన్ని ఇప్పుడు ముగిస్తానని మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలనేది తెలియజేస్తున్నాను. 12:30 Bruh.